బ్రేకింగ్ న్యూస్ ఇద్దరు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ముంబై ఎయిర్పోర్ట్ లో వారిని అదుపులోకి తీసుకుంది ఎన్ఐఏ. అబ్దుల్లా ఫయాజ్ షేక్, తలా ఖాన్ ఇండోనేషియా నుంచి భారత్ వస్తూ ఉండగా ఎయిర్పోర్ట్ లో వారిని అరెస్ట్ చేశారు. వీరిద్దరిపై ఎన్ఐఏ 3 లక్షల రివార్డ్ ప్రకటించింది. 2023 నుంచి పరారీలో ఉన్న ఉగ్రవాదులు ఎట్టకేలకు చిక్కారు. ప్రస్తుతం వారిని తరలిస్తూ ఉన్నారు. ఎన్ఐఏ అదుపులో ఉన్నారు వారందరూ కూడా. రైట్, ఇద్దరు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను అయితే ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. సంబంధించిన అప్డేట్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ మనతో జాయిన్ అవుతున్నారు. శివ, నిజంగా ఒక సక్సెస్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే ఇద్దరు ఉగ్రవాదుల్ని ప్రస్తుతం ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. రైట్ సుమతి, ప్రధానంగా ఏదైతే పెహల్గామ్లో ఉగ్రవాదుల కాల్పుల తర్వాత దర్యాప్తును ఎన్ఐఏ చేపట్టింది. దాని తర్వాత ఆపరేషన్ సింధూర్ అనేది కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్ఐఏ దేశవ్యాప్తంగా కూడా ఈ ఉగ్రవాదులకు సంబంధించి దర్యాప్తు అయితే కొనసాగిస్తుంది. దానిలో భాగంగా ఎవరైతే ఇండోనేషియా నుంచి భారత్కు వస్తున్న ఇద్దరు ఉగ్రవాదులను అదుపులో తీసుకున్నారు. 2023 నుంచి వీరు పరారులో ఉన్నారు. వారికి సంబంధించి రివార్డును కూడా భారత ప్రభుత్వం ఇటు ఎన్ఐఏ ప్రకటించాయి. దానిలో భాగంగా ఇండోనేషియా నుంచి భారత్ వస్తున్నారని నిఘా వర్గాల సమాచారం మేరకు ముంబై ఎయిర్పోర్ట్లో ఇద్దరు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను అబ్దుల్ ఫయాజ్ అలాగే తలహా ఖాన్ ఇద్దరిని కూడా ఎన్ఐఏ అధికారులు అదుపులో తీసుకుని ప్రజెంట్ విచారణ కొనసాగిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే ఉగ్రవాద లింకులు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అనుమానితులను కానీ వారి కుటుంబ సభ్యులను కూడా ఎప్పటికప్పుడు విచారిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ దర్యాప్తు అనేది మరింత వేగవంతం చేసింది. ఈ పెహల్గామ్లో ఉగ్రవాదుల కాల్పుల ఘటన జరిగిన తర్వాత దర్యాప్తును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ వేగవంతం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కొంచెం చిన్న ఆధారం దొరికినా దర్యాప్తు అనేది ముమ్మరంగా కొనసాగిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. అంటే ఏదైతే ఏప్రిల్ 22 బైసరన్ వ్యాలీలో పెహల్గామ్లోని బైసరన్ వ్యాలీ పర్యాటక ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపి 26 మంది ప్రాణాలను బలి తీసుకున్నారు. అప్పటి నుంచి కూడా దర్యాప్తు అనేది ఎన్ఐఏ చేపట్టింది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా గతంలో ఉగ్రవాదులతో లింక్ ఉన్న వాళ్ళు కానీ మాజీ ఉగ్రవాదులు కానీ ప్రజెంట్ అరెస్ట్ అయిన వారు ఎవరైతే జైల్లో ఉంటున్నారో వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ వారందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా విచారిస్తోంది. ఏదైతే పెహల్గామ్ దాడికి సంబంధించి ఉగ్రవాదులతో లింకులు ఉన్నవారు కానీ ఒకవేళ ఉగ్రవాద స్థావరాల వద్ద వారు శిక్షణ పొంది ఇతర దేశాల్లో ఇరాన్, ఇరాక్ అలాగే ఇతర దేశాల్లో ఎవరైతే తలదాచుకుంటున్నారో అక్కడి నుంచి మళ్ళీ భారత్ తిరిగి వచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో నిఘా వర్గాల సమాచారం మేరకు వారందరినీ కూడా అదుపులో తీసుకోవాలనే ప్రయత్నాలు చేస్తుంది. దానిలో భాగంగా ఆ ప్రయత్నాల్లో ఇప్పుడు విజయవంతమైందని ప్రధానంగా చెప్పుకోవాలి. జమ్మూ కాశ్మీర్ లో జల్లెడ పడుతూ ఉన్నారు. నిరంతరం ఆపరేషన్స్ కొనసాగుతూ ఉన్నాయి. పోర్ట్స్ లో లేకపోతే అలాగే ఎయిర్పోర్ట్స్ లో అలాగే మొత్తం సముద్ర తీరంలో కూడా హై అలర్ట్ కొనసాగుతోంది. వీరిద్దరు ఎవరినైతే ఇవాళ ఎన్ఐఏ అదుపులోకి తీసుకుందో వాళ్ళ మీద 3 లక్షల రూపాయల రివార్డ్ కూడా ఉంది. ఇంకా లిస్ట్ చాలా పెద్దదే ఉంది. కాకపోతే ఇంకా సెక్యూరిటీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఒక్కొక్కరిగా పట్టుబడుతూ ఉన్నారు. అలాగే మన ఎన్ఐఏ కూడా చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతోంది. రైట్, డెఫినెట్గా దర్యాప్తు అనేది వేగవంతం చేస్తుంది. ఉగ్రవాదులను ఎవరినైతే అదుపులోకి తీసుకుంటున్నారో వారందరినీ కూడా ఒక సురక్షిత ప్రాంతానికైతే తీసుకువెళ్తున్నారు. వారిని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు, ఎక్కడ ఉంచుతున్నారు అనేది కూడా ఎవరికి కూడా తెలియకుండా సురక్షిత ప్రాంతాల్లో వారందరినీ ఉంచి విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఏదైతే పెహల్గామ్ ఘటన జరిగిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో గతంలో ఉగ్రవాదులు కూడా అరెస్ట్ అయిన వారు కానీ మాజీ ఉగ్రవాదులు కొంతమంది ఎవరైతే అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ మీద ఉన్నవారు కానీ వారందరినీ కూడా మళ్ళీ జైల్లో ఉంచి వారందరి నుంచి కొంత కీలక సమాచారం అయితే రాబడుతున్నారు. ఎవరైతే జైల్లో ఉన్నారు ఉగ్రవాదులు, ఆ ఉగ్రవాదులను జైలు వద్ద కూడా పటిష్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ ఎటువంటి దాడులు జరగకూడదు అనే ఉద్దేశంతో ఎన్ఐఏ కానీ ఇటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు భద్రతా బలగాలు సిఆర్పిఎఫ్ బలగాలన్నీ కూడా ఆ జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఈ జైలు ఏవైతున్నాయి ఉగ్రవాదులు ఉన్న జైల్లో అక్కడ కూడా భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు. ఇంతకుముందు వీరు చెప్పినట్లుగా రివార్డ్ అనేది కూడా ఇప్పుడు ఎవరైతే 2023 నుంచి పరారీలో ఉన్నారో ఇండోనేషియా నుంచి భారత్కు వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఐసీసీ సంబంధించి వారిద్దరిని కూడా ప్రజెంట్ అదుపులో తీసుకునే నేపథ్యంలో వారి నుంచి కూడా కీలక సమాచారం అయితే సేకరించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఇది ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా కూడా భారత్పై ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. లష్కరే తోయబా కానీ ఐసిస్ కానీ మరోవైపు జైషే మహమ్మద్ సంబంధించి కానీ ఇటు అనేక ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్లో స్థావరాలు ఏర్పరచుకొని పాకిస్తాన్ కనుసన్నలు ఏదైతే ఉగ్రవాద సంస్థలు పెంచి పోషిస్తుందో పాకిస్తాన్ వారందరికీ సంబంధించి లింకులు ఎక్కడైతే ఉన్నాయో వారందరినీ కూడా భారత్లో ఎక్కువగా వీరందరూ కూడా స్లీపర్ సెల్స్ ఎక్కువగా ఉన్నాయి. వారందరినీ కూడా మొత్తం మట్టు పెట్టాలనే ఉద్దేశంతో ఉగ్రవాదాన్ని లేకుండా చేయాలనేది కూడా భారత ప్రభుత్వం నిర్ణయించుకుంది. దానిలో భాగంగా జమ్మూ కాశ్మీర్ అడవుల్లో ఎత్తైన కొండ ప్రాంతాలు వీరందరూ కూడా నెక్కి ఉన్న నేపథ్యంలో ఇక్కడ సెర్చ్ ఆపరేషన్ ఆల్రెడీ కొనసాగుతుంది. ఇతర దేశాలు ఎవరైతే పరారై ఉన్నారో వారు తిరిగి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ముందస్తుగా నిఘా వర్గాల సమాచారం మేరకు ఇటు ఎయిర్పోర్ట్లలో కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.
చేస్తున్నారు. ఇటు జమ్మూ కాశ్మీర్లోను ఇతర రాష్ట్రాల పర్యాటక ప్రాంతాల్లో కూడా పెహల్గాం ఘటన తర్వాత ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండే విధంగా కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇక ప్రజెంట్ ఎవరైతే అదుపులో తీసుకున్నారో వారి నుంచి అయితే కీలక సమాచారం రాబట్టే అవకాశం మీద ప్రధానంగా కనిపిస్తోంది. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ముంబై ఎయిర్పోర్ట్ లో వారిని అదుపులోకి తీసుకున్నారు. అబ్దుల్లా ఫయాజ్ షేక్ అలాగే తలహా ఖాన్ ఇండోనేషియా నుంచి భారత్ వస్తుండగా వీరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిద్దరిపై 3 లక్షల రివార్డ్ ఉంది. 2023 నుంచి ఇద్దరు కూడా